ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నన్ను కాదురా ఈయన కొట్టు. లేదరా టికెట్ సెమీఫైనల్ జరుగుతోంది, ఎలిమినేషన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. నేను చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇగో ఈ దొంగన దొరికాడు నాకు. ఈ పవిత్రమైన డీ స్టేజ్ మీద దొంగన దొరికితే అలా కొడతారేంట్రా, కుళ్ళ పడవాలి. కానీ ఇలాంటి దొంగ కొడుకులు వచ్చారని తెలిస్తే మా ఆది ఎంత ఫీల్ అవుతాడు. నేను ఆదిని పిలుస్తా. ఆదిగాడు ఫోన్ తప్పేశాడు రా. ఆదిని అడిగితే ఎలాగో మనకు నెంబర్లు ఇవ్వడు. మనం అయినా సరే ఈ దొంగ నుంచి ఆ ఫోన్ ని దొంగలిద్దాం. కమాన్. మా జర్రుంటే చచ్చిపోతుంటరా. అన్నా నోటికి గుడ్డ కట్టి పలగొట్టారు కదరా. అలా కొట్టారేంట్రా? అరుస్తున్నాను కదరా. చీకట్లో ఎవడో అనుకున్నా నువ్వు ఆ దొంగ సిగ్నల్స్ కోసం తిరుగుతున్నారా చీకట్లో? ఫస్ట్ టైం రా ఒక్కడికే చెమటలు పట్టడం. నువ్వు ఇంకా లేవి ఇంకా. అరే వీటితో తన్నారంటే ఓకే, ఎవడో షూతో తన్నాడు రా. ఎవడాడు? అమ్మ తోడు నేనైతే కాదు, నా షూ నీకు తగలలేదు. ఈడై ఉంటాడు. కొడితే కొట్టారు, అందరూ కలిసి డాన్స్ బాగా వేసి కప్పు కొట్టండి ఎవడో ఒకడు. ఓకేనా భయ్యా? పర్లే కదా, అంతా ఓకే. భయ్యా మూట జాగ్రత్త. ఓకే. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. So let's begin D20 lo ticket to semi-finals. Hula la la la, dito hula la, viva le, hey hey, calotele la, hula la la la, dito hula la. టికెట్ టు సెమీఫైనల్స్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరి టీం నుంచి? అది ఈ వారం ఫస్ట్ వాళ్ళ టీం నుంచి వస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది. దాట్ వాళ్ళతో చేద్దాం. Yes. ఓకే దీపిక చెప్పండి, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి జాతి రత్నాలు ఝాన్సీ జాత్ర చూపించడానికి వస్తుంది. ఈ జాతర చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఝాన్సీ. నా చూడు అనుమతి లేదుగా ఎవరైనా కన్నెత్తి చూడను. నువ్వు చూస్తావా?
హర హర మహాదేవ్ ఓం నమః శివాయ వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది. శంభు భజో హే శంకరా బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర చేసే తాండవం ఎలా ఉంటుందో మా ఝాన్సీ D20 స్టేజ్ మీద చేసేటువంటి తాండవం అలాగే ఉంటుంది. సో జడ్జెస్, మీకు ఎలా అనిపించింది మన ఝాన్సీ చేసినటువంటి ఈ తాండవం? విజయ్ బిన్ని మాస్టర్. ఈ సీజన్ లో సుదర్శన్ కి ఝాన్సీ దొరకడం ఎంత అదృష్టమో, ఝాన్సీకి సుదర్శన్ దొరకడం కూడా అంతే అదృష్టం. మీ ఇద్దరు కాంబినేషన్ ఏదైతే ఉందో నాకు చాలా చాలా నచ్చిన కాంబినేషన్. ముఖ్యంగా సుదర్శన్, ఎవరన్నా నిన్ను ఏమన్నా హర్ట్ చేశారా? ఏం సుదర్శన్ ఏదో యావరేజ్ గా చేస్తున్నావు కొరియోగ్రఫీ అని ఎవరన్నా అన్నారా? టైం వచ్చింది చూపించడానికి అని నార్మల్ చూపిస్తున్నా మాస్టర్. టైం వచ్చింది చూపించడానికి కాదు, ఆల్రెడీ చూపించేసావు. నాకు బెస్ట్ ఈ పాటలో అంటే ఈ సాంగ్ మీరు కొరియోగ్రఫీ చేసిందలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ ఫార్మేషన్స్, బ్యూటిఫుల్ ఫార్మేషన్స్. అండ్ స్పెషల్లీ ప్రతిసారి ఆ త్రిశూలం మీరు చేసిన ఫార్మేషన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అసలు ఝాన్సీ ఎన్ని చేస్తున్నారు ఝాన్సీ, మీరు ప్రతి యాక్ట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ఝాన్సీ. దాని గురించి వెరీ వెరీ గుడ్ ఝాన్సీ. డాన్సర్ బాయ్స్ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ లుక్ బాగుంది, సుదర్శన్ కొరియోగ్రఫీ బాగుంది, అండ్ ఝాన్సీ మీ ఎనర్జీ, మీరు చేసిన మీ అగ్రెషన్ అండ్ ఓవరాల్ గా మీ ఎగ్జిక్యూషన్, మీ ప్రెజెంటేషన్ అంతా బాగుంది. ఇవన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. మరొక ఓజీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. అందరూ దిగ్గజాలే ఉన్నారు మొత్తం D20 మొత్తం. వాళ్ళ మధ్య నుండి నేను ఫస్టే వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా మందికి మాస్ డాన్స్ ఒకటే చేస్తానని తెలుసు, కానీ అన్ని స్టైల్స్ చేయించిన సుదర్శన్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుల్ సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన రమేష్ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిన్ని మాస్టర్. గార్జియస్ రెజినా గారు. ఝాన్సీ మ్యామ్, మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మీరు చెప్పారు కదా అన్ని యువ్ లెర్న్ సో మెనీ డాన్స్ ఫార్మ్స్ అన్నమాట. ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఎవరు పల్సర్ బైక్ ఝాన్సీని చెప్పలేదు. అవును, అసలు ఆ పదం కూడా వాడలేదు మేము. యు షెడ్ దట్ స్కిన్ అన్నమాట. థ్యాంక్ యూ. అది ఒక ఐడెంటిటీతో వచ్చారు మీరు. అండ్ యు నౌ ఫార్మ్డ్ అ న్యూ ఐడెంటిటీ విచ్ ఇస్ గ్రేట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. అందరూ ఆల్ ద డాన్సర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు. But today it is so nice to see you all together. You all formed such a good team. Congratulations. Thank you. Good job. Thank you. దీపికా గారు, ఇవాళ ఏంటి సార్ మనం? ఈ తెలుగు రాష్ట్రాలు రెండు అమ్మాయిని చూసింది, ఇక్కడి నుంచి ఇక్కడ చూసింది. ఒకటి ఏ మాయ చేసావే జెస్సీ, ఇంకొకటి D20 ఝాన్సీ.
జై ఝాన్సీ. అండ్ జడ్జెస్, ఈ తాండవంకి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, ఆల్ ది వెరీ బెస్ట్. I request Raju onto the stage, please. జడ్జెస్, మీరు అక్కడంతా సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు. ఝాన్సీ ఇక్కడ ఎమోషనల్ అయింది. ఇంత జరుగుతుంటే రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. ఏం జరిగిందో నువ్వు చెబుతావా, లేదంటే భూమికని పిలవనా? ఏం చేశారు చెప్పురా, అక్కడ ఏం జరిగిందో జడ్జిలకి ఆన్సర్. సరే భూమిక, అక్కడ ఏం జరుగుతోంది అక్కడ సోఫాల్లో డిస్కషన్ చెప్పండి. తనకి నా యాప్స్ చూపించాలంటే యాప్ చూపించండి. చిన్న కథ కదిరిద్యా. ఒక కాన్వర్సేషన్ జరిగింది మ్యామ్. ఏమంటే నేను అడిగాను, రాజుగారు ఇప్పుడు నాకు కొంచెం బక్క అయ్యానా, కొంచెం స్లిమ్ అయ్యానని. అయ్యావు అంట. దెన్ సంఖ్య చూపించాడు తన యాప్స్ ని. నాకు ఇప్పుడు 2 packs వస్తుంది అంటే చెప్పాను. అప్పటి నుంచి నీ యాప్స్ చూపించు, నీ 2 packs చూపించు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదు, ఏమడిగాడు? యాప్సే కదా, లెట్స్ రైడ్ అనలేదు కదా. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయి చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది. నాకు వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఝాన్సీ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వాడు కళ్ళు చిన్న మబ్బుగా ఉన్నాయన్నా, నాకు అర్థం కాలే. దగ్గరికి రా బాబు, వచ్చేస్తుంది దగ్గరికి. నీకో టెస్ట్ రా, ఈ లైన్ మీద స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. అన్న ఎందుకన్నా, నేను నార్మల్ గా అమ్మ ఛాలెంజ్ 10 రూపాయలు అడు వెళ్ళాడు. టికెట్ టు సెమీఫైనల్స్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మణికంఠ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ మణికంఠ. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. It's a passion. Violence is a passion. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుసు. మన గ్యాంగులోకి పోలీసు వచ్చాడు. వానికి భయం ఏంటో తెలీదు కదా,
మనం చూపిద్దాం. చేతులు దొరదబెడుతున్నారా మామ, ఎవరైనా ఈసేయాలి. ఓ నువ్వే నా పోలీసు అయితే రా 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 నా కొడక్క. ముట్టుకోకూడదు. జడ్జెస్, విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? హాయ్ మనీ. మాస్టర్ ఇప్పుడు ఎలా ఉంది మనీ లెగ్? పర్లేదు మాస్టర్. అది ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఏ మాత్రం అది ఉంది అని అసలు తెలియట్లేదు. నీ ఫేస్ లో ఇంత కూడా నాకు అనిపించట్లేదు. సో అంత బాగా నువ్వు దాన్ని పట్టించుకోకుండా చేస్తున్నావు. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మనీ. థ్యాంక్ యూ మాస్టర్. ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసావు, ఒక మదర్ మాట్లాడడం, అది వినిన వెంటనే ఒక్కసారి బ్లడ్ బాయిల్ అయింది. ఆ యాక్ట్ అవుతూ 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 ఎప్పుడైతే లాస్ట్ లో హెడ్ అలా స్లాష్ చేసావో ఒక్కసారిగా ఒక హ్యాపీనెస్ అంటారు కదా, అలాంటి హ్యాపీనెస్ ఆ కిక్ వచ్చింది. సో వెరీ గుడ్. ఆ ఓవరాల్ కాన్సెప్ట్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ఆ స్పెషల్ మెన్షన్ టు అ గర్ల్, ఒకసారి ఆ గర్ల్ ఎవరు? లైట్ అలా ఆల్మోస్ట్ లైట్ టచ్ చేసి వస్తుంది తను. వెరీ గుడ్ అమ్మా. నీ పేరు? అన్విత. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఐ రియలీ లైక్ డెట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు? మణికంఠ మాస్టర్, బ్యూటిఫుల్, వెరీ ఎనర్జెటిక్ యాక్ట్. వీ కెన్ టెల్ దట్ యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్. అది తెలుస్తుంది ఇక్కడ స్టేజ్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు యు యాజ్ అ కొరియోగ్రఫర్. థ్యాంక్ యూ. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను దట్ యు నో సచ్ అన్ ఇన్స్పిరేషన్. మీరు యువ్ నాట్ గివెన్ అప్ అన్నమాట. అన్విత చాలా బాగా చేశారు మ్యామ్ మీరు. థ్యాంక్ యూ మ్యామ్. యు వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మణికంఠ మాస్టర్, ఫ్యాబ్యులస్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. పర్మిషన్, ఆ టీమ్ ను ఒకసారి స్టేజ్ మీద ఎక్కిస్తాను. బాస్ ఒకసారి రాప మాస్టర్. సారీ మాస్టర్, పర్టికులర్ గా ఎందుకు పిలిచానంటే దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఫస్ట్ టైం టీవీ షో డీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశారు మాస్టర్. సో జో మాస్టర్ టీం తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. దీపిక గారు? నేను స్టార్ట్ చేయకుండా మీరే అడుగుతున్నారు. ఎలాగో మీరు చేస్తారు కదా, దాని బదులు అడిగితే కనీసం గౌరవం అయినా మిగులుతుందని. మణికంఠ మాస్టర్, పుష్ప మూవీలో పుష్పరాజ్ గారు ఒక చెయ్యిలో ప్రాబ్లం ఉన్నా పలుకే బంగారం అయినా అని డాన్స్ చేసి అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే మీకు ఒక కాల్ సరిగా లేకపోయినా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చి డాన్స్ చేశారు చూడండి. ఈ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ మణికంఠ మాస్టర్, ప్లీజ్ టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. టికెట్ టు సెమీఫైనల్స్ లో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి వైల్డ్ కార్డ్ రిష్కా వస్తుంది. లెట్స్ వెల్కమ్ రిషిక.
Yes, I did it. షిట్, ఏమైంది? ఎందుకు వర్క్ అవ్వట్లేదు? AI చంద్రముఖి ప్రాజెక్ట్ కోసం ఎన్నో సంవత్సరాలు రాత్రి పగులు కష్టపడ్డా. కష్టం అంతా వృధా అయ్యేటట్టుగా ఉందే. ఏం చేయాలి? ఐడియా బాయ్స్. దుర్గాష్టమి అన్నికి ఉన్న కొన్ని సాగులాకి ఏ పగయ తీతకలేనా ఏ పేరు చంద్రముఖి ఇల్లడా. నేను రాను. రానంటుంటే ఒరేయ్ కుక్క, వాడితో వెళ్ళడానికి వదలవా? చెప్పు. మీకు ఎలా అనిపించింది మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్? రెజినా గారు. వైల్డ్ గా అనిపించింది. రియలీ రిషిక, మీకున్న స్టేజ్ ప్రెజెన్స్ అస్సలు ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. మీతో పాటు ఒక డాన్సర్ చేశారు కదా ప్రజ్వల్. ప్రజ్వల్, ఐ రియలీ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ రిషిక. రిషిక, యూ వర్ సో గుడ్. చాలా బాగా చేశారని మీరు. ఫస్ట్ టైం ఈ సీజన్ లో నేను ఒక అమ్మాయిని ఫ్లిప్స్ చేయడం చూస్తున్నా. రిషిక, ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి నా హార్ట్ మీకు. My heart is beating, Adola.
థ్యాంక్ యూ రజనీ గారు. విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ గురించి మాట్లాడదాం. నాకు టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎప్పుడైతే అలా అలాగా టిల్టప్ అయిందో, అయిన వెంటనే తను ఒక షేక్ చేసింది. అది నిజంగా తనకి ఏదో ఒక వైబ్రేషన్ ఉన్న ఫీల్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్ రిషిక. కాంపిటీషన్ వెళ్తుంది, సడన్ గా వైల్డ్ కార్డ్ వస్తుందంటే ఏదో వైల్డ్ కార్డ్ ఏదో అనుకుంటాం కానీ మామూలు వైల్డ్ కార్డ్ కాదు. బట్ నేను రిషికాని ఒకటి అడగాలనుకుంటున్నాను. ముందు పర్ఫార్మెన్స్ చేసింది రిషిక ఇక్కడ, అండ్ షీ వాజ్ సపోర్టింగ్ చారీ మాస్టర్ అండ్ భూమిక. ఈ రోజు వాళ్ళతోనే కాంపిటీషన్ చేస్తుంటే హౌ యువర్ ఫీలింగ్? భూమిక అయితే ఏంటి, గెలవడానికి వచ్చినా గెలిచిపోతా. అండ్ సునీల్ మాస్టర్, మీ కొరియోగ్రఫీకి అండ్ రిషిక పర్ఫార్మెన్స్ కి విత్ ప్రజ్వల్ పర్ఫార్మెన్స్ కి అన్నిటికి కలిపి ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. సో ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you, judges and Rishika. All the very best. జడ్జెస్, టికెట్ టు సెమీఫైనల్స్ లో అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి. ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్లు ఈ పవర్ కోసం పోటీ పడ్డారు. యుద్ధం జరిగింది. మరి ఈ యుద్ధంలో టాప్ 1 కంటెస్టెంట్, ఆ స్పెషల్ పవర్ టికెట్ టు సెమీఫైనల్స్ గెలుచుకునేది ఎవరు అండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఈ 9 మందిలో నుంచి టాప్ 3 కి క్వాలిఫై అయ్యేటువంటి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది. I request all the contestants onto the stage, please. So judges, with your permission, can I collect the scores? Thank you. ఈ 9 మంది కంటెస్టెంట్స్ కి మన జడ్జెస్ ఇచ్చినటువంటి సీక్రెట్ స్కోర్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇందులోంచి టాప్ 3 ఎవరో తెలుసుకోవాల్సినటువంటి టైం. యాక్చువల్ గా టాప్ 3 కి క్వాలిఫై అయినటువంటి ముగ్గురు కంటెస్టెంట్ స్కోర్ 19.5 ఈచ్. సో టాప్ 3 లో ఫస్ట్ క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్, కంగ్రాచులేషన్స్, సంకేత్. సో టికెట్ టు సెమీఫినాలేలో నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్ విత్ 19.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 తో కంగ్రాచులేషన్స్. భూమిక. టికెట్ టు సెమీఫినాలేలో నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్, ఆర్డర్ కదన్నా 1 2 3, 19.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 తో కంగ్రాచులేషన్స్ రిషిక. పండు, కంగ్రాచులేషన్స్. బాటమ్ 6 లో నువ్వు ఉన్నావు. చూడాలనుకుంటా. ఏంటి పీ ఫర్ సార్ ఇచ్చారు, ఫస్ట్ ఓజీ నాకు వచ్చింది. ఏ కోట్ అలాగే ఉంచు, ఎలిమినేషన్ ఉంది ఇంకా. అసలు టాప్ 3 లేకపోవడం ఏంటి? నేను చాక్లెట్ అన్ని చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ 6 కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఈ 6లో నుంచి D20లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.